మీకు తెలుసా ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొల్యూటర్ అని. యునైటెడ్ నేషన్స్ ప్రకారం వరల్డ్ లో డైలీ ప్రొడ్యూస్ అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లో 10% మనం వేసుకునే బట్టల వల్లే. అంటే అది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ షిప్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ ని రెండు కంబైన్ చేసినా కూడా వచ్చే ఎమిషన్స్ కన్నా చాలా ఎక్కువ. అంతేకాదు ఈ యొక్క ఫ్యాషన్ ఇండస్ట్రీ వల్ల ప్రతి సంవత్సరం 92 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. అండ్ అలాగే గ్లోబల్ వేస్ట్ వాటర్ ప్రొడక్షన్ లో ఈ యొక్క ఇండస్ట్రీకి 20% షేర్ ఉందంట. ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా వాటర్ బాడీస్ లో కలవడం వలన క్లీన్ వాటర్ అంతా కూడా స్లోగా ఇంప్యూరిటీస్ తో బ్లాక్ గా మారిపోతున్నాయంట. అండ్ దాని వలన వాటర్ కింద ఉండే ప్లాంట్స్ కి సన్లైట్ ప్రాపర్ గా తగలక ఫోటోసింథసిస్ సరిగ్గా జరగక ప్లాంట్స్ చనిపోయి వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా తగ్గిపోతుందంట. ఇంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే ఇదే వేస్ట్ వాటర్ ని ఇరిగేషన్ లో కూడా యూజ్ చేస్తారంట. సో ఈ టెక్స్టైల్ డైస్ నుంచి వచ్చే టాక్సిక్ కెమికల్స్ అన్ని కూడా మనం తెలియకుండానే తింటున్నాం. వాటర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ యొక్క టీ షర్ట్ రెడీ అవడానికి ఎంత వాటర్ యూజ్ అవుతుందో తెలుసా? దట్స్ వూపింగ్ 2700 లీటర్స్. ఇది ఒక మనిషి 2.5 ఏళ్లు తాగే నీళ్లు. అంతెందుకు చిలేలో ఉండే అటకామా డిజర్ట్ లో 60,000 టన్నుల బట్టలు 740 ఎకరాల్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయంట. అండ్ వాటిని ఏకంగా స్పేస్ నుంచి కూడా చూడగలుగుతున్నామంట. అవన్నీ కూడా ఏవో పాడైపోయినా డిఫెక్ట్ ఉన్న బట్టలు అనుకుంటారేమో, కాదు, అవన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న మంచిగా ఉన్న బట్టలే. మరి అయినా కూడా అవన్నీ అక్కడ ఎందుకు పాడేస్తున్నారంటే దానికి రీజన్ ఫాస్ట్ ఫ్యాషన్. India is one of the biggest consumers for fast fashion as well as one of the biggest producers. ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ ఫ్యాషన్ ఏంటి అనుకుంటున్నారా? బేసిక్ గా ఫాస్ట్ ఫ్యాషన్ అంటే చాలా ఫాస్ట్ గా ట్రెండ్ లోకి వచ్చి మళ్ళీ అంతే ఫాస్ట్ గా అవుట్ ఆఫ్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయే చీప్ క్లోత్స్. చీప్ క్లోత్స్ అనే ఎందుకు అంటున్నానంటే యాక్చువల్ గా ఫ్యాషన్ అనేది చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో బట్టలు ఎక్కువ కాలం వచ్చేలా కాకుండా ఒక సీజన్ 2 సీజన్ లో వచ్చేలాగా అండ్ అట్ ది సేమ్ టైం అఫోర్డబుల్ గా ఉండేలాగా లో క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ని అందులో యూజ్ చేస్తారు. కాబట్టి అందుకే బట్టల్లో అప్పట్లో ఉండేంత క్వాలిటీ ఇప్పుడు ఉండట్లేదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఈ బట్టల్లో మెజారిటీ పోర్షన్ పాలిస్టర్ నుంచే తయారు చేయబడతాయి. పాలిస్టర్ అంటే పెట్రోలియం నుంచి తయారు చేయబడిన ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. అండ్ అది రీసైకిల్ చేయాలంటే నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళ ప్రాఫిట్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ క్లోత్స్ ప్రతి 15 రోజులకి ఒక న్యూ కలెక్షన్ అనేది రిలీజ్ చేస్తున్నాయి. అండ్ ఇన్ కేస్ ఆ కలెక్షన్ లో ఏవైనా బట్టలు ఎవరు కొనుక్కోకుండా అలా మిగిలిపోతే గనక ఆ బట్టల్ని తక్కువ రేట్స్ కి డిస్కౌంట్స్ లో అమ్మేస్తారు అనుకుంటారేమో. నో, ఏ రినౌడ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కూడా అలా చేయదు. ఇన్ఫాక్ట్ ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఆ మిగిలిపోయిన బట్టల్ని తగలబెట్టేస్తాయి. ఎస్, లిటరల్ గా తగలబెట్టేస్తాయి. ఒక రిపోర్ట్ ప్రకారం H&M బ్రాండ్ 2013 నుంచి ప్రతి సంవత్సరం కూడా 12 టన్నుల బట్టల్ని తగలబెట్టేస్తుందంట. దేనికి అనుకుంటున్నారా? ఎక్స్క్లూజివిటీని మెయింటైన్ చేయడానికి. మీరే చెప్పండి, ఇన్ కేస్ ఒక బ్రాండెడ్ టీ షర్ట్ 2000 ప్రైస్ ఉన్నది మీకు ఆఫర్ లో 500 కి దొరికింది అనుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ బ్రాండ్ టీ షర్ట్ కొనాలనిపిస్తే 2000 పెట్టి ఆ ఒరిజినల్ ప్రైస్ కొనాలనుకుంటారా? లేకపోతే మళ్ళీ ఆఫర్స్ వచ్చేదాకా వెయిట్ చేసి 500 కే కొనాలనుకుంటారా? అందుకే న్యూ స్టాక్ రాగానే షెల్ఫ్స్ లో ఉండే ఓల్డ్ స్టాక్ బట్టల్ని డిస్కౌంట్స్ ఇవ్వకుండా అసలు ఎవరికి కనిపించకుండా చేసేస్తారు. దాంతో కన్స్యూమర్స్ కి ఏం ఫీలింగ్ వస్తుందంటే, వామో ఈ బట్టలు ఇప్పటికిప్పుడే కొనేసుకోవాలి లేకపోతే నేను మిస్ అయిపోతాననే ఫీలింగ్ తీసుకొస్తారు. ఆ భయంతోనే ఒక ఐటమ్ కొనడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మినిమం 3-4 ఐటమ్స్ కొనేదాకా బయటికి రారు. ఇలా చేసి ప్రపంచ దేశాల్లో ఎన్నో వేల టన్నుల టెక్స్టైల్ వేస్ట్ ని ఐదర్ తగలబెట్టేస్తారు ఆర్ చెత్తలా పాడేస్తారు. దీనివల్ల ఎన్వైరన్మెంట్ కి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మాక్సిమం దాచే ఉంచుతారు, ఎవరికి తెలియదు. అఫ్ కోర్స్ ఓన్లీ ఫ్యాషన్ బ్రాండ్స్ దే తప్పని కూడా అనలేం, ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరికైనా కావాల్సింది ప్రాఫిట్సేగా. కానీ ఫాస్ట్ ఫ్యాషన్ ని ఒక బిజినెస్ లా మాత్రమే కాకుండా ప్రాక్టికల్ గా దాన్ని ఒక ఎడిక్షన్ లా చేసి పాడేశారు. ప్రతి వీకెండ్ కి ఒక కొత్త సేలు, ప్రతి వీక్ కి ఒక కొత్త కలెక్షన్. బట్ వెయిట్, ద బ్లేమ్ ఈజ్ నాట్ వన్ సైడెడ్. కన్స్యూమర్స్ అయినా మన కాంట్రిబ్యూషన్ కూడా ఈ పొల్యూషన్ లో చాలానే ఉంది. 20 సంవత్సరాల ముందుతో కంపేర్ చేసుకుంటే సగటున ప్రతి మనిషి 60% ఎక్కువ బట్టలు కొంటున్నాడంట. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక ఇంపల్సివ్ బయింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఏ అకేషన్ ఉన్నా లేకపోయినా సేల్ ఉందని, లేక మనకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ వేసుకున్నారని, అంతెందుకు బోర్ కొట్టి చాలా మంది ఏం చేయాలో తెలియక షాపింగ్ చేస్తున్నారంట. ఇదే గాని కంటిన్యూ అయితే మన ఎర్త్ ఒక ఫ్యాషన్ రన్వే అయిపోతుంది. ఎలాగో 20 సంవత్సరాలుగా దాన్ని వేస్ట్ తో డ్రెస్సింగ్ చేస్తూనే వచ్చాం. లెట్స్ చేంజ్ ది వే వీ డ్రెస్ ది వరల్డ్. ఆల్ రైట్, ఫాస్ట్ ఫ్యాషన్ యొక్క డార్క్ సైడ్ చెప్పి ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా భయపెట్టేసి ఉంటాను. బట్ నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు. మన అందరి ముందు కూడా 2 పాత్స్ అనేవి ఎప్పుడు ఉంటుంటాయి. ఒక ప్రాబ్లం లో ఇంకా పార్టిసిపేట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేసేది ఒక పాత్ అయితే, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికి దానికోసం వర్క్ చేసేది ఇంకొక పాత్. మనం ఏ పాత్ తీసుకుందాం?
సొల్యూషన్స్ అన్నాను కదా అని చెప్పి మీరందరూ ఇప్పటి నుంచి కంప్లీట్ గా బట్టలు కొనడం మానేయండి ఇలాంటి విప్లవాత్మకమైన సొల్యూషన్స్ చెప్పనులేండి. అఫ్ కోర్స్ అలాంటివి చెప్పిన ఎవడు విననుకోండి. మీరందరూ ఫాలో అవ్వగలిగిన 4 సింపుల్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ చెప్తాను. ఇన్వెస్ట్ ఇన్ క్వాలిటీ పీసెస్ దట్ లాస్ట్ లాంగర్. ఈ వచ్చిపోయే ట్రెండ్స్ కాకుండా టైమ్లెస్ క్లాసిక్స్ ని ఫాలో అవ్వడం బెటర్. అలా చేసి మన బట్టల్ని ఎక్కువ కాలం వాడగలిగితే గనక ఎన్వైరన్మెంట్ కి జరిగే డ్యామేజ్ లో 30% తగ్గించిన వాళ్ళం అవుతాం. షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి బ్రాండ్స్ ని చూస్ చేసుకోవాలంటే అవి జస్ట్ ప్రాఫిట్స్ గురించి ఆలోచించేలా ఉండకూడదు. ఆర్గానిక్ కాటన్ లాంటి సస్టైనబుల్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తూ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతున్న బ్రాండ్స్ అయి ఉండాలి. చిన్న బిజినెస్ ని లోకల్ ఆర్టిజన్స్ ని ప్రమోట్ చేస్తే ఇంకా సూపర్. థ్రిఫ్ట్ స్టోర్స్ పేరు ఎప్పుడైనా విన్నారా? అదే మన అన్నయ్యలు అక్కలు బట్టలు బాగా వాడి పడేసే ముందు మన ముఖాన్ని కొడతారు కదా. జోక్ చేసాలండి, అవి కాదు. బేసిక్ గా థ్రిఫ్ట్ స్టోర్స్ లో ఐదర్ డొనేట్ ఆర్ తక్కువ ప్రైస్ కి సెల్ చేస్తారు. అందులో మాక్సిమం ఒక ఒకేషన్ కే వేసుకున్న క్లోత్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి మనం వాడడం వలన టెక్స్టైల్ వేస్ట్ ని రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, సెకండ్ హ్యాండ్ క్లోత్స్ వేసుకుంటున్నామని తక్కువగా ఫీల్ అవ్వనక్కర్లే. ఎన్వైర్న్మెంట్ ని కాపాడుతున్నాం అని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. బాగా పాడైపోయిన క్లోత్స్ ని ట్రాష్ లో వేసేయకుండా వాటిని డోర్ మ్యాట్స్ లాగానో బ్లాంకెట్స్ లాగానో ఇంకేమైనా క్రియేటివ్ వేస్ లో కనుక యూస్ చేస్తే క్లోత్స్ వల్ల ల్యాండ్ ఫిల్స్ ని ఆపిన వాళ్ళు అవుతారు. మనం కంప్లీట్ గా బట్టలు కొనడం ఆపలేకపోవచ్చు, బట్ ఆ ఫ్లో ని మాత్రం డెఫినెట్ గా స్లో చేయొచ్చు. నేను కూడా ఇయర్ నుంచి ఇంపల్సివ్ బయింగ్ ఆపేసి చాలా సెలెక్టివ్ గా నా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు ఆ యాడ్ టు కార్ట్ ఆప్షన్ క్లిక్ చేసే ముందు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. డూ ఐ రియలీ నీడ్ దిస్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అనదర్ ఫ్లింగ్ విత్ ఫ్యాషన్? ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండీగా అనిపించవచ్చు, but caring for the planet, that's timeless. That's all for this video, guys. I hope you like the video. I'll see you in the next one. Until then, this is Uday signing off. You're watching me on Voice of